అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా అవతరించింది. దానిలో ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువగా ఉంటుంది అన్న విషయం చాలామందికి తెలుసు. అది ఎక్కడో అక్కడ కనబడుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తలు మా అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్తుంటారు ముద్దుగా. అయితే ఇది కాస్త ముదిరి పాకాన పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నటువంటి కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కొంతమంది పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకి సంబంధించినటువంటి అనుచరులు తమ ఎంపీకి ప్రోటోకాల్ వర్తించదా, తమ ఎంపీని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు, ఆందోళనకు దిగారు. దీంతో ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే గతంలో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర మంత్రులు పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ టైంలో సైతం తనను ఎవరు పట్టించుకోవట్లేదనే ఆవేదన పెద్దపల్లి ఎంపీ నోటి నుంచి వచ్చినటువంటి మాటలు తూటాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ అయితే అవుతున్నాయి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో సహజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర అగ్రనేతలు పాల్గొనేటువంటి సభలో సైతం ఇలాంటి గందరగోళం ఏంటి అనేటువంటి చర్చ బలంగా కొనసాగుతుంది. ఎవరైతే ఆందోళన సిద్ధమయ్యారో, ఆందోళన చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత కొంతకాలం నుంచి పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి గడ్డం వంశీకృష్ణ వివేక్ ఎమ్మెల్యే వివేక్ కుమారుడు అతను నియోజకవర్గంలో తిరుగుతూ ఇతర కార్యకర్తలతో కలిసిమెలిసి ఉంటున్నాడని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఇటు మంత్రి శ్రీధర్ బాబుతోని ఇతర మంత్రులతోని అధికారులతోని స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుతోని సఖ్యత ఉందా లేదా అనేటువంటి చర్చ అయితే బలంగా కొనసాగుతుంది. మొత్తం మీద తనకు గుర్తింపు రావాలి, తనకు ప్రాధాన్యత రావాలని అంతరంగికంగా ఆయన అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ముఖ్యమంత్రి సమక్షంలో సైతం ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరొకసారి తన ప్రోటోకాల్ రగడ అనేది కాళేశ్వరంలో పుష్కరాలకు సంబంధించి పుష్కర స్నానం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బయటకు రావడం అనేది ఒక తలనొప్పిగా మారింది ఈ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో అని చెప్పుకోవచ్చు. మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము ఒకటి విన్నవించుకుంటున్నాము. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఎంతో కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయినారు. దానికి సంతోషం. ఈ ముఖ్యమంత్రి కావడానికి మీరు ఎంత సంతోషపడ్డారు, ఎంత కష్టపడ్డారో అది అలాగే ఒక సర్పంచ్ కావడానికి కూడా, ఒక ఎమ్మెల్యే కావడానికి కూడా, ఒక ఎంపీ కావడానికి కూడా అంత కష్టం ఉంటుంది. నిద్రాహారం లేకుండా కష్టపడే ఈ నాయకులు ఉంటారు. కానీ ఎంతో అభివృద్ధి చేద్దామని ముందుకొచ్చిన మా వంశీకృష్ణ గారిని అవమానపరుస్తూ, అంటే ఆయనే వాళ్ళ కాక వెంకటస్వామి కాంచెల్లి, మా వివేక్ సార్ కాంచెల్లి ఈ తరం మా ఎంపీ వంశీ గారి ఫోటోను కూడా ప్రోటోకాల్ ప్రకారం వేయబోవడము దళిత సామాజిక వర్గం నుండి చాలా బాధాకరం. ఇన్ని 75 సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా దళితులపై వివక్షత పోతలేదు. ఎందుకంటే ఆయన మా వంశీకృష్ణ ఒక దళితుడని కనుక ఇది మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఎవరైతే అక్కడ ప్రోటోకాల్ ప్రకారము ఫ్లెక్సీలు పెట్టలేదో వాళ్ళ మీద తప్పకుండా SC ST అట్రాసిటీ కేసు పెట్టాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీనిపై మీరు చర్య తీసుకోవాలి. ఇది ఇక్కడితోటి ఆపకపోతే మరింత మేము దళితులమంతరం చాలా బాధాకరం. అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నాము. మా వంశీకృష్ణ గారిని ఖచ్చితంగా గుర్తించండి. ఆయన ఒక యువకుడు పనిచేయడానికి ముందుకు వచ్చిండు. ఆయన నాన్నగో తొక్కే మరి ఎవరు సంబంధించిన తెలియదు, వాళ్ళని ఎవరు కూడా మేము అంటలేము. మా ఎంపీ కృష్ణ గారిని కూడా గౌరవించేలాగా మీరు చూస్తారని మేము మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నాం. జై భీమ్. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితులకు ఇంకా అవమానమే జరుగుతుంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా వివక్ష అనేది అనుభవిస్తూనే ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన ఎంపీ గారైన వంశీ గారిని అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ఫ్లెక్సీ పెట్టకుండా అవమానం చేయడం యాక్చువల్గా అయితే గవర్నమెంట్ నిధుల నుండి ఎవరి పైసలు కాదు అవి గవర్నమెంట్ డబ్బులు మా పన్నుల నుండి వచ్చిన డబ్బులను మా దళిత నాయకుడు ఖర్చు పెట్టడానికి అగ్రవర్ణాల కొందరు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఎంతో వివక్ష చూపిస్తామనుకుంటున్నారు. ఈ రోజు నుండి అలాంటి వివక్ష ఎక్కడ జరిగినా కానీ దానికి ముగింపు పలికే విధంగా మేము సమాధానం ఇస్తామని మా దళితుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం జరగకపోతే మేము
ఆందోళన చేపట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. దీన్ని గమనించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.